ఎవరు ధన్యులు అన్న మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరు ధన్యులు అన్న మాట మనం ధ్యానం చేస్తున్నాం. పోయినసారి నేను నిలబడినప్పుడు కీర్తన మొదటి కీర్తనలో నుండి మనం మొదటి 3 చరణాలు చదువుకొని ఎవరు ధన్యులు అనేది మనం చూసుకున్నాం. పాత నిబంధనలో ధన్యతలు అనేవి కనపడ్డాయి. అలాగే నూతన నిబంధనలో కూడా కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ధన్యతలు ఉన్నాయి అని మనం ఆ ఉపోద్ఘాతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు ధన్యులు అన్న దగ్గర భౌతికమైన స్థితులు సంపాదించుకున్న వ్యక్తి మాత్రమే ధన్యుడు కాదు, దేవుని కోణంలో నుండి ధన్యులు వేరుగా ఉంటారు అన్న ఒక ఆలోచన మనం చేసుకున్నాం. 5 మాటలు మీకు చెప్పాను, దయచేసి ఎవరైనా గుర్తు చేస్తారా? సరే, 1 వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి ధన్యుడు. 2వది ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. 3వది పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవారు ధన్యులు. 4 బీదలను కటాక్షించువాడు ధన్యుడు. 5వది దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించే వ్యక్తి ధన్యుడు అన్నమాట మనం చూసుకున్నాం. ఇది నాన్న 6వ ధన్యత ఏమిటి అనంటే, దయచేసి చూడండి 112వ కీర్తన. 112వ కీర్తన మొదటి 2 చరణాలు దయచేసి చదువుకుందాం. 112 మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఇక్కడ మనం అండర్లైన్ గీసుకోవాల్సిన మాట, ఎవరు ధన్యులు అనంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఫస్ట్ ధన్యత చెప్పాను కదా, దివారాత్రములు దేవుని వాక్యాన్ని ఆనందిస్తూ ధ్యానం చేసేవాడు ధన్యుడు అన్న మాట చూసాం. ఇక్కడ సేమ్ దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ధన్యుడు. అలానే గమనించండి, దేవుని ఎడల భయము, దేవుని ఎడల భక్తి కలిగిన వ్యక్తులు ధన్యులు. భయము అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? భయము అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం అనేది ఉండదు. చాలా సీరియస్గా గమనించాలి. సో ఈ సమయంలో భయము అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. భయం అంటే ఏమిటి అనంటే, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అన్న ఉనికి కలిగి ఉండటం అనేది దేవుని యొక్క భయం. మనం ఏదైనా పని చేయాలి అనంటే, మనం చేస్తూ ఉంటున్నప్పుడు ఒకవేళ శోధనలో మనం పడిపోతూ ఉంటున్నప్పుడు ఆలోచన చేయండి, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అన్న ఉనికి కలిగి ఉండటం అనేది భయం. మరి భక్తి అంటే ఏమిటి అనంటే, దేవుని గుణలక్షణాలు ఏవైతే ఉంటాయో, దేవుని యొక్క సారూప్యత అనేది ఎలాగైతే ఉంటుందో ఆయనకు లాగా జీవించటానికి ప్రయత్నం చేసే జీవితమే భక్తి. దేవుడు ఇలాగ ఉంటాడు కాబట్టి ఆయనలాగా నేను కూడా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను అని చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దానిని భక్తి అంటారు. అపవాది యోబు మీద దాడి చేయటానికి గల కారణం ఏమిటి అనంటే, యోబు భక్తి కలిగిన వ్యక్తి, దేవుని ఎడల భయము అనేది ఉంది, యోబుకు దేవుని ఎడల భక్తి అనేది కూడా ఉంది. దేవుడు లాగా దేవుని వలె తాను జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు అపవాది అతను చూసి ఓర్వలేకపోయాడు. అందుకని అతని మీద దాడి అనేది జరిగింది. కనుక ఈ మొదటి మాట మనం గమనించాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తులు ధన్యులు. వాళ్ళ యొక్క జీవితం అనేది చాలా సపరేట్గా ఉంటుంది. ఈ సామెతల గ్రంథం మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటుంటే, ఈ కీర్తనల గ్రంథం అనేది మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటుంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తులలో ఎలాంటి ధన్యతలు ఉంటాయి అంటే ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉంటాయి అనేది క్లుప్తంగా మనం చూద్దాం. చూడండి, ఈ 112:2లోనే ఉంది. వీళ్ళు ఎలాగున్నారు? వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అగుదురు అన్న మాట ఉంటుంది. దేవుని ఎడల భయము, భక్తి అనేది మనం కలిగి ఉంటే మన ఫ్యామిలీ అనేది ఎలాగుంటుంది అని అంటే బలవంతులుగా ఉంటారంట. అంటే మనకు బాగా బలం వస్తుంది, కండలు వస్తాయని కాదు, కానీ మనము కొన్ని పరిస్థితుల గుండా, ఇబ్బందుల గుండా మనం వెళ్తూ ఉంటున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనకు సపోర్టర్స్ ఉంటారు,
మనల్ని పట్టించుకునే వ్యక్తులు ఉంటారు, మనల్ని ఆదరించే వ్యక్తులు మన మధ్య ఉంటారు. కాబట్టి దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు అనేది మనం గమనించాలి. ఇక్కడ దేవుడిస్తున్న మంచి వాగ్దానం ఏంటంటే, వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుదురు అన్నమాట మనం చూస్తున్నాం. కొంతమందికి పేరుంటుంది, కొంతమందికి బలం ఉంటుంది, కొంతమందికి ఆస్తిపాస్తులు ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర నిల్చొని వ్యక్తులు ఎవరు ఉండరు, వాళ్ళ తరపున నిలబడే వ్యక్తులు ఎవరు ఉండరు. కానీ దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే ఇక్కడ అంటున్నాడు, వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారు. ఇది మొదటి బ్లెస్సింగ్. రెండవది కూడా చూడండి, 3వ వచనంలో కనపడుతూ ఉంటుంది. ఏంటి అంటే, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును అన్న మాట ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ భయభక్తులు కలిగిన వారి ఇల్లు ఎలా ఉంటుంది అని అంటే, కలిమి సంపద అనేది వారింట్లో ఉంటుందంట. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు చెబుతున్న మాట, దేవుని లేఖనం చెబుతున్న మాట. మన ఇంటిలో సంపద, కలిమి సంపద అనేది ఉండాలి అని అంటే దేవుని యెడల భయభక్తులు కలిగి మనం ఉండాలి. అంటే పెద్ద ధనవంతులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు అని కాదు, కానీ ఏముంటుందంటే వారి యొక్క ప్రతి కొదువ అనేది దేవుడు తీరుస్తారు. వారి కష్టములో, వాళ్ళ నష్టములో దేవుడు వాళ్లకు, ఇందాక మనం చూసాం కదా, దేవుడు ఎలా ఉన్నాడు, ప్రొవైడర్, దేవుడు పోషణకర్తగా ఉన్నాడు అన్న మాట మనం చూసాం కదా. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ కుటుంబం దీవించబడుతుంది, వాళ్ళ కుటుంబానికి దేవుడు పోషణకర్తగా ఉంటాడు. ఏలియా కాలంలో మనకు తెలుసు కదా, క్షామము అనేది కలిగింది కదా. పావురపు రెట్ట అమ్ముతున్నారు, గాడిద తల అమ్ముతూ ఉన్నారు. చాలా ఘోరమైన క్షామకాలంలో వాళ్ళు ఉంటున్నప్పుడు ఆఖరికి రాజుగారింట్లో కూడా సరైన భోజనం లేని పరిస్థితులలో ఏలియా మాత్రం ఎంత చక్కగా పోషించబడ్డాడు కదా. కాకోలము చేత అతడు ఉదయము సాయంత్రం అతడు పోషించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఒక పేద విధవరాలు, సారేపతు విధవరాల ద్వారా అతడు పోషించిన విధం అనేది మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు బలవంతులుగా ఉంటారు, కలిమియు సంపద వారి ఇంట అనేది ఉంటుంది. 6వ వచనం చూడండి, 6వ వచనంలో కూడా ఉంది, అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, వాళ్ళు నిత్యము జ్ఞాపకములో నుందురు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. 7వ వచనం కూడా చూడరా, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, వివరించండి. ఇంకా దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే, మీరు అనుకుంటున్నారు నేను వెల్ సెటిల్డ్ అనుకుంటున్నారేమో, నాకు ఎలాంటి లోటు లేదు అని అనుకుంటున్నారేమో, కానీ ఒక దినాన్ని అది పోయిద్ది. నెబుకద్నెజర్ అంతటి రాజే, ప్రపంచాన్ని పాలించిన రాజు ఏమయ్యాడు అని అంటే 7 సంవత్సరాలు ఒక పశువులాగా మారిపోయి గడ్డి తినే పరిస్థితుల్లోకి తాను వెళ్ళిపోయాడు. కానీ నీతిమంతులు పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు అంటాడు దావీదు గారు. సింహపు పిల్లలు లేమిగలవై ఉంటాయేమో కానీ నీతిమంతుల పిల్లలు, యెహోవా ఎడల భయభక్తులు కలిగిన పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇది గమనించాలి. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, వారి హృదయం అనేది స్థిరముగా ఉంటుంది. దుర్వార్త అనేది వచ్చినప్పుడు దుర్వార్తకు వాళ్ళు భయపడరు అన్నమాట మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది మనుషులకు మనం భయపడుతూ ఉంటాం. చాలామంది మనం ఎవరికి భయపడతామంటే అయ్యగారికి మనం భయపడుతూ ఉంటాం కదా. మీరు బైబిల్ స్టడీకి వస్తూ ఉన్నారనుకోండి, ఎలా వస్తారు? మ్యాక్సిమం ఎలా వస్తారు? యూత్ మీటింగ్కి ఎలా వస్తారు? చాలా తక్కువ మంది దేవునికి భయపడి వస్తారు. చాలా ఎక్కువ మంది అన్నయ్య రాకపోతే తిడతాడేమో, బైబిల్ స్టడీకి రాకపోతే అయ్యగారు తిడతారేమో అని భయంతో వస్తాం. సేవకుల విషయంలో భయం కలిగి ఉండటం అనేది మంచిదే, కానీ అంతకు మించి మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే, దేవుని ఎడల మనం భయం భక్తులు కలిగి ఉండాలి. ఏ వ్యక్తిలో అయితే దేవుని ఎడల భయం అనేది ఉంటుందో వాని జీవితం చాలా బాగుంటుంది, ఆ కుటుంబం దీవించబడుతుంది. మనం మొదటి
ధన్యతలోనే మనం చూసాం కదా. ఎవరైతే ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించే వ్యక్తులు ఎవరు ఉంటారో, దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానం చేస్తూ ఆనందించే వ్యక్తులు ఎవరైతే ఉంటాడో మనం చూసాం, అతడు చేయనది అంతయు సఫలమగును, అతడు ఫలిస్తాడు అన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. సీరియస్గా ఆలోచన చేయండి. సీరియస్గా మళ్ళీ చెప్తూ ఉన్నాను, నాకు అందరి కుటుంబాల గురించి కొంచెం తెలుసు. అందరినీ కుటుంబాల గురించి మనం స్టడీ చేస్తూ ఉంటున్నప్పుడు మనము మన జీవితంలో మనం స్థిరపడకపోవటానికి గల కారణాలను జాగ్రత్తగా మనం వెతికితే దేవుని ఎడల భయభక్తులు లేకపోవటం. సీరియస్గా ఆలోచన చేయండి. మనము చేయనదంతయు సఫలం కాకపోవటానికి గల కారణం ఏమిటి అని అంటే దేవుని ఎడల మనం భయభక్తులు లేకపోవటం. ఏ వ్యక్తి అయితే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఆత్మీయంగా ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళు ఖచ్చితంగా వాక్యాన్ని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా సహవాసాన్ని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వారి జీవితం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే నేను నా 2 చేతులు జోడించి నేను చెబుతూ ఉన్నాను, మనము ఎన్నాళ్ళ వరకు మనం ఇలా కష్టపడుతూ ట్రై చేస్తూ మనం పడిపోతూనే ఉంటాం. లేఖనం చెబుతున్న మాట ఏమిటి అని అంటే ట్రై జీసస్. దేవుణ్ణి మరొకసారి మనం ప్రయత్నం చేయాలి. భయముతో భక్తితో మనం ఎప్పుడైతే దేవుని ఎడల మనం కలిగి ఉంటామో, దేవుని ఆజ్ఞలను మనము అనుసరిస్తూ ఉంటామో వాళ్ళు ధన్యులుగా పిలువబడతారు. మళ్ళీ చెప్తున్నాను, పెద్ద కోటేశ్వరులు అయిపోతాము, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అయిపోతామని చెప్పట్లేదు. కానీ భూమి మీద మన ప్రతి ఒక్క అవసరత దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. అలాంటి వ్యక్తులు కదిలించబడరు. అలాంటి వ్యక్తులు దుర్వార్తకు వాళ్ళు జడియరు. ఎందుకు జడియరు అనంటే ఒకటే రీజన్, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇది మొదటి మాట. క్షమించండి, 6వ మాట ఏంటి? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు ధన్యులు. రెండవది చూడండి, రెండవది ఎవరు అనంటే 119వ దావీదు కీర్తన. 119వ దావీదు కీర్తన మొదటి 2 చరణాలు చూడండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. మీకు అర్థమైంది కదా ఇక్కడ ఎవరు ధన్యులు అనంటే నిర్దోషముగా వాక్యాన్ని అనుసరించే వాళ్ళు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు. చూడండి, వాక్యాన్ని వినేవారు మాత్రమే కాదు, వాక్యాన్ని బోధించేవారు మాత్రమే కాదు, వాక్యాన్ని అనుసరించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు. మనం వింటాం, మనం బోధిస్తాం, కానీ అనుసరించం. కనుక లేఖనం చెప్తున్న మాట ఏమిటి అని అంటే వినేవారు ధన్యులు కాదు, బోధించేవారు ధన్యులు కాదు. ఎవరు అనంటే ఆ యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటారో వారు ధన్యులు. ఇప్పుడు బలలోకి వెళ్ళే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. వాక్యం వింటున్నాము, కానీ వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నామా? నేను గమనిస్తూ ఉంటాను, అనేక సంవత్సరాల నుండి మనం మందిరానికి వస్తూ ఉన్నాం, కానీ వాక్యానుసారంగా మనం జీవించటం లేదు. ఒక విశ్వాసిలాగా జీవించటం లేదు. నేను మళ్ళీ అంటే మనలో ఉన్న వీక్నెస్ ఈ 4 గోడల మధ్యలో మనం చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఆచారాలు ఇంకా పోలేదు, పాత సాంప్రదాయాలు అనేది ఇంకా పోలేదు. మనం ఎవరము అని అంటే లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళం. నేను గమనిస్తూ ఉన్నాను, చేతులకు తాళ్ళు ఇంకా కడతానే ఉన్నారు. నేను గమనిస్తూనే ఉన్నాను, కాళ్ళకి ఇంకా తాళ్ళు కడతానే ఉన్నారు. నేను గమనిస్తూనే ఉన్నాను, అమ్మాయి డెలివరీ అయిపోయేంత వరకు కూడా మన మగపిల్లలు గడ్డాలు పెంచుతూనే ఉన్నారు. ఎక్కడిది ఆచారం?
మీకు దేవుని భయం అనేది ఉందా? లోక భయం అనేది ఎక్కువగా ఉందా? ఎన్నిసార్లు బోధించినప్పటికీ కూడా పాటించకపోవడానికి గల కారణం ఏంటి? చూసి ఏడవటం తప్పితే చేసేది ఏం లేదు. పనివాళ్ళు అక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళ అమాంతం ఇలా గమనిస్తూ ఉంటున్నప్పుడు, పిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ లేకపోతే మన యవనస్తులను మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు కానీ, వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళ ఇళ్ళల్లో జరుగుతున్న కొన్ని విషయాలలో గమనిస్తూ ఉన్నప్పుడు, అరే ఇన్ని సంవత్సరాల నుండి వాక్యం వింటూ ఉన్నారు కానీ దేవుని గురించిన భయం ఎందుకు రావటం లేదు? ఇప్పటికీ సెంటిమెంట్సేనా? ఇప్పటికీ లోకానికి భయపడుతూ ఉన్నారా? ఇప్పటికీ ఆచారాలకు భయపడుతూ ఉన్నారా? ఏదో రక్షించబడి నెమ్మదిగా 1-2 సంవత్సరాలు మీరు మందిరాల్లో ఉన్నారు అని అంటే, బిలో 5 years ఉన్నారు అని అంటే, వాళ్ళు ఇంకా వాక్యం నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి సర్లే అనుకొని మనం వదిలిపెట్టచ్చు. కానీ 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ నుండి మందిరానికి వస్తూ కూడా వాక్యానుసారంగా జీవించకపోతే, అందుకనే వాక్యం వినటం వేరు, వాక్యం బోధించటం వేరు, వాక్యానుసారంగా దాన్ని ఆనందిస్తూ అనుసరించటం. మళ్ళీ చదువుతున్నాను, ఎలా అనుసరించాలంట? ఇక్కడ చదివిన మాట, నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు, పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. కొన్నిసార్లు వింటాం, అబ్బా ఎంత మంచి వాక్యమో, నేను ధన్యుణ్ణి అనుకుంటాం. వాక్యం బోధించినప్పుడు కొన్నిసార్లు మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటున్నప్పుడు బాగా వింటున్నారనుకోండి, అబ్బా వాక్యం మంచిగా వెళ్తుంది, ఇలా అందరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకొని, ఓహా వాట్ ఏ బ్లెస్సింగ్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది కాదు. వినటం మాత్రమే కాదు, బోధించటం మాత్రమే కాదు, జాగ్రత్తగా దేవుని ఎడల నిజంగా భయం అనేది ఉంటే, నువ్వు నిజంగా దేవుని ఎడల భక్తి కలిగిన వ్యక్తి అయి ఉంటే, లోక ఆచారాలు, లోకాన్ని చూసి నువ్వు దడియవు. ఇక్కడ ఇందాక చదివాం కదా, ఏముంది? వాళ్ళకి వచ్చింది అంటే, దుర్వార్తకు వాళ్ళు భయపడరు, జడియరు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. మనం ఎందుకు భయపడాలి? ఇందాక ఆరాధన వర్తమానంలో చూసాం కదా, మనం రాజులకు రాజు అయిన, ప్రభువులకు ప్రభువు ఆయన, ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఆయన, ప్రపంచాలను తన ప్రజ్ఞ చేత తాను కలుగజేసుకున్న దేవుడైన అలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ, ఇంకా లోక సంబంధమైన విషయాల్లో మనం భయపడుతూ వాక్యానుసారంగా జీవించకపోతే వాళ్ళు ధనులా? నేను చెప్పేదే, మీరు తల ఊపేదే, మళ్ళీ నేను చూస్తూనే ఉంటాను. మాకు సిగ్గేస్తుంది. ఇదివరకు చెప్పేటోడినేమో, ఏంటమ్మా ఇది, ఏంటయ్యా ఇది అని చెప్పేటోళ్ళం. కానీ ఈసారి మాత్రం కనపడుతున్నా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. రీజన్ ఏంటి అంటే, యు ఆర్ ఆల్రెడీ మెచ్యూర్డ్. మీ కోర్స్ అయిపోయింది, మీకు బోధనలన్నీ అయిపోయినాయి. అందుకని దయచేసి ఆలోచన చేయండి, ఎవరు ధన్యులు అని అంటే, వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, దానిని అనుసరించే వ్యక్తులు ధన్యులు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చూసారా, ఇక్కడ ఏముంది? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అన్నమాట మనం చూస్తున్నాం. మనం వాక్యం వింటూ ఉన్నాం, కానీ ఏం జరుగుతుంది అంటే, వాక్యం విని మనల్ని మనం సరిచేసుకోవటం లేదు. చాలాసార్లు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీ ఇంటిలో లేకపోతే నీలో ఇలాంటివి ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ అవన్నీ మనం ఆచరిస్తూ ఉన్నాం. దేవుని ఎడల నిజంగా భయము అనేది ఉందా? మనం వినువారు మాత్రమే, కేవలం వింటున్న వ్యక్తులంగానే మనం ఉంటే, ఆలోచన చేయండి, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం, దేవుణ్ణి మోసం చేయట్లేదు. దేవుడేం వెక్కిరించబడడు, ఇది మనం గుర్తుంచుకోవాలి. కనుక
మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఉన్నాం. 23వ వచనం కూడా చదవండి. ఎవడైనను వాక్యం వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. చాలు నాన్న, చాలు. ఈ వాక్యాన్ని ఎలా ఇక్కడ భక్తుడు పోలుస్తున్నాడు అని అంటే అద్దంతో తాను పోలుస్తూ ఉన్నాడు. ఎవడైనను వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. అద్దం ఏం చేస్తుంది? అద్దం ఏం చేస్తుంది? సత్యమే చెప్తుంది కదా. అద్దం ఎప్పుడు అబద్ధం ఆడదు. మనం నల్లగా ఉంటే నల్లగానే చూపిస్తుంది, మనం తెల్లగా ఉంటే తెల్లగానే చూపిస్తుంది, మనం లావు ఉంటే లావే చూపిస్తుంది. మనం ఎలాగైతే ఉన్నామో అలానే అద్దం అనేది మనల్ని చూపిస్తుంది. ఇక్కడ వాక్యాన్ని అద్దంతో ఆయన చూపిస్తూ ఉన్నాడు. వాక్యం అనేది మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా మనం ఎప్పుడు అనుసరిస్తూ ఉంటాము అని అంటే వాక్యం అనేది మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు మన లోపాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి, మన బలహీనతలు అనేవి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. నేను ఎక్కడ నా జీవితాన్ని నేను సవరించుకోవాలి? బైబిల్ చదువుతానే ఉన్నానే, నేను ప్రార్థన చేసుకుంటానే ఉన్నానే, నేను మందిరానికి నేను వస్తూనే ఉన్నానే, ఇంకా నేను సవరించుకోవాల్సింది ఏమైనా ఉందా? కానీ నాలో లోక భయం అనేది అలానే ఉంది. నా లోక ఆచారాలు అలాగే ఉన్నాయి. నా కొడుకు జ్వరం వస్తే, నా బిడ్డకు జ్వరం వస్తే నేనేం చేస్తాను అని అంటే లోకస్తులు ఏదైతే ఆచరిస్తూ ఉంటారో వాటిని నేను ఆచరించుకుంటూ నేను వెళ్ళిపోతూ ఉన్నాను. మనం ఎవరము అని అంటే విశ్వాసులం. దేవుని ఎడల మనం విశ్వాసం ఉన్న వ్యక్తులం కనుక ఆలోచన చేయండి. ఈ వాక్యం అనేది ఏం చేస్తుంది అని అంటే మనల్ని సరిదిద్దుతూ ఉంటుంది కనుక ఈ వాక్యం అనే అర్థంలో మన సహజ స్థితిని మనం చూసుకుంటూ మనల్ని మనం మార్చుకోవాలి. కనుక ఎవరైతే వాక్యం వినటం మాత్రమే కాదు, వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, నా బిడ్డకు జ్వరం వచ్చింది, మా అమ్మమ్మ చెబుతుంది తాడు కట్టమని, తాడు నేను ఎందుకు కడతానమ్మా, ప్రార్థన చేసుకుంటానని చెప్పండి. డెలివరీకి వెళ్తా ఉన్నాడు, ఒరేయ్ గడ్డం పెంచుకోరా 9 నెలలు అని చెబితే నేను గడ్డం పెంచుకోనమ్మా, డెలివరీ పిల్లలు దేవుడిచ్చు బహుమానం అని చెప్పండి. ఇలా ఏవేవైతే ఆచారాలు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లోకస్తులకు సంబంధించినవి, వాక్యానుసారంగా ఇవన్నీ కావు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే నాకు నేను మోసం చేసుకుంటున్నాడన్న ధైర్యంగా మనం చెప్పగలిగిన ఆత్మీయమైన స్థితిలో మనం ఉండాలి. ఎవరు ఇవన్నీ చేస్తారు అని అంటే దేవుని ఎడల భయం లేని వ్యక్తులు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక ఆలోచన చేద్దాం, ఎందుకు అద్దంలో చూసుకోవాలి, ఎందుకు మనల్ని మనం సవరించుకోవాలి అని అంటే ఒకటే రీజన్ ఏమిటి అని అంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా మనకు ఇంట్లో ఉన్న పిల్లలు మన దగ్గర ఉంటూ ఉంటారు. ఒక కుటుంబం ఏం చేస్తుంది అని అంటే మనం లోకానికి వెలుగుగా ఉండాల్సిన మనం, లోకానికి మాదిరిగా ఉండాల్సిన మనమే తప్పులు చేసుకుంటూ ఉంటుంటే వేరే వ్యక్తులు ప్రభువును అంగీకరించే లేని ప్రమాదం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక దయచేసి మారండి. మళ్ళొకసారి 2 చేతులు జోడించి నేను చెబుతూ ఉన్నాను, దయచేసి మారండి. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు అరే అన్నట్టు మీరు నన్ను చూడొచ్చేమో, నాకు అర్థమైద్ది. కానీ ఈ రోజైనా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే మీరు మారాల్సిందే. ఖచ్చితంగా చూసి గమనించి పరిశీలన చేసి చెబుతూ ఉన్నాను. వాక్యం వినటం కాదు, వాక్యం బోధించటం కాదు, వాక్యానుసారంగా నడుచుకునే వ్యక్తి ధన్యుడు. ఇది 7వ మాట. 8వ మాటలోకి మనం వెళ్ళిపోదాం. 8వ మాట దయచేసి చూడండి. ఏమిటి అని అంటే 84వ కీర్తన 84వ కీర్తన 4వ చరణం 4వ చరణం చూడండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎవరు ధన్యులు? మందిరములో నివసించువారు ధన్యులు. ఎవరైతే మందిరానికి రావటానికి ఇష్టపడతారో వాళ్ళు ధన్యులు.
నెలకు 2 సార్లు పోదాం, ఈ వారం నేను పోతాను, వచ్చే వారం నువ్వు పో అనే బ్యాచ్ ఉంటే అది కష్టం. ఎవరు ధన్యులు? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చేమో, కానీ పరలోకపు యొక్క కోణంలో వేరేలాగా ఉంటుందని మనం ఉపోద్ఘాలంలోనే మనం చెప్పుకున్నాం. ఎవరు ధన్యులు అనంటే మందిరములో నివసించువారు ధన్యులు. ఎందుకు అనంటే వాళ్ళు మందిరానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనంటే నిత్యము దేవాతి దేవుణ్ణి వాళ్ళు ఆరాధన చేస్తారు గనక, దేవాతి దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తారు గనక మనకు చెప్తున్న మాట ఏంటంటే మందిరానికి రండయ్యా. ఎప్పుడో నెలకోసారి రావటం కాదు బాబు, లేకపోతే పండగకోసారి రావటం కాదు బాబు. మన ఇళ్ళల్లో ఉన్న వ్యక్తులకు మనం చెప్పాలి ఏమిటి అనంటే, ఒరేయ్ అమ్మా, మనం నిజంగా దీవించబడాలి అనంటే లేఖనం చెబుతుంది ఎవరు ధన్యులు అనంటే మందిరములో నివసించేవారు ధన్యులు. మందిరంలో ఎవరుంటారు? ఇక్కడ 3వ వచనంలో ఉంది, మందిరంలో ఎవరు ఉంటారంట? ఇక్కడ పిల్లలు పెట్టుటకు పైన ఉంది, నీ బలపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. పక్షుల గురించి చెబుతూ ఉన్నాడు, పావురాల గురించి చెబుతూ ఉన్నాడు. అరే అసలు ప్రజలు లేకుండా పోతున్నారే అన్న బాధ. గుళ్ళ మీద చూస్తూ ఉంటుంటే పావురాలు మంచిగా కనిపిస్తూ ఉంటాయి ఆ గంట దగ్గర కదా. కానీ ఇక్కడ లేఖనం మనతో చెప్తున్న మాట ఏమిటి అనంటే మందిరానికి మనం రావాలి. కుటుంబ సమేతంగా మనం మందిరానికి రావటం అనేది ధన్యత, అది భాగ్యం. ఏ ఒక్కరు మానేయటం కాదు, ఇష్టం వచ్చినప్పుడు రావటం కాదు, ఇష్టానుసారంగా రావటం కాదు. మందిరానికి దేవుని ఎడల భయము భక్తితో రావాలి, క్రమంగా రావాలి, మర్యాదగా రావాలి. మందిరానికి వచ్చేటప్పుడు లేఖనం ఉంది కదా, మాటలను మనం సిద్ధపరచుకొని దేవుని యొక్క మందిరానికి మనం రావాలి. వస్తాం, అయ్యగారు చెప్పే అంతవరకు వింటాం, నచ్చితే నచ్చిన పాయింట్లు రాసుకుంటాం, అవకాశం ఉంటే మనం ఆరాధన చేస్తాం. ఆలోచన చేయండి, మందిరానికి వచ్చి ఆరాధన చేయక ఎన్ని రోజులు అవుతుంది? ఎందుకు మనం మందిరానికి వస్తూ ఉన్నాము అనంటే ఆలోచన చేయండి, ఇక్కడ మనం స్తుతించటానికి, ఆరాధన చేయటానికి మనం వస్తూ ఉన్నాము. మందిరంలో పాత నిబంధన కాలంలో మందిరం ఆ ఆవరణంలో లేకపోతే ఆ పరిసరాలలో ఎవరు ఉండేవాళ్ళంటే యాజకులు ఉండేవాళ్ళు కదా. అంత మాత్రమే కాదు, లేవీలు ఉండేవాళ్ళు. వాళ్ళు చుట్టుప్రక్కలే వాళ్ళు ఉండి వాళ్ళు పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఉండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు దేవుని యొక్క సన్నిధి అనేది ఇక్కడ ఉంది అని. కనుక మనం ఆలోచన చేద్దాం ఏంటంటే దేవుని సన్నిధికి రావటం అనేది మనం నేర్చుకోవాలి. 84:10 కూడా చూడండి. 84:10 ఒక మాట ఉంటుంది, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్న మాట ఉంటుంది. ఎంత చక్కగా అన్నాడు, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏంటి బెనిఫిట్స్ ఏంటి? అవును, మందిరానికి రావటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎక్కడా నిద్ర రాదండి. చర్చిలో వచ్చినంత నిద్ర నాకు వచ్చే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇంట్లో ఎంతసేపు పడుకున్నా నిద్ర రాదు. మందిరంలో బైబిల్ వర్స్ చెప్పటం ఆలస్యం, మామూలుగా తిరగదు తలకాయ, వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి లెఫ్ట్ రైట్ పడిపోతూనే ఉంటుంది. కానీ ఎంత టాలెంటెడ్ బ్రెయిన్ అంటే ఆమెన్ అనగానే బలి లెగుస్తుంది. మళ్ళా ప్రార్థన అంతా నిద్రపోతాం, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం అనగానే పడుకున్న వ్యక్తి ఆమెన్ అంటాం. ఎలా అంటామో ఆ కళ నాకు ఇంతమట్టుకు అర్థం కాలే. నేను చాలాసార్లు చెప్పేశా, నేను నిద్రపోయా, అందరం నిద్రపోతూ ఉంటాం. మందిరంలోకి రావటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? నిద్ర. పాపం అందరు కొంతమంది అలసిపోయారు కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు ఫ్యాన్ గాలి తగులుతూ ఉంటే నిద్రపోతున్నారు. కానీ సిద్ధపడి రండి. పోయిన వారం పడుకున్నాను, అంతకుముందు వారం పడుకున్నాను, అంతకుముందు వారం పడుకున్నాను, ఈ వారం కూడా పడుకుంటే దరిద్రంగా ఉంటుంది. దేవా, నేను ఈరోజు మందిరానికి వచ్చినప్పుడు పడుకోవద్దు, మీరు చెప్పే వాక్యం నేను వినాలి అన్న ఆసక్తితో నేను వెళ్ళాలని సిద్ధపడి రండి. రాత్రి కొంచెం పెందలాడే పడుకోండి, లేకపోతే ఉదయం 8 గంటల దాకా పడుకోండి. పడుకొని మందిరానికి వచ్చినప్పుడు మాత్రం నేను ఆరాధన చేయాలి, మీ మాటలు వినాలి అన్న
ఆసక్తితో మనం ఇప్పుడు మందిరానికి రావాలి. అందుకని ఆయన అంటున్నాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అనేది మనం చూస్తే, లాభాలు ఏమిటి అనేది చూస్తే 5వ వచనంలో ఇక్కడ కనపడుతుంది. 84:5 ఉంది, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్న మాట ఉంటుంది. దేవుని మందిరానికి మనకు వస్తే బలం వస్తుందంట. జిమ్ముకు పోతే బలం ఎలాగైతే వస్తుందో, దేవుని మందిరానికి వస్తే ఆత్మీయంగా మనం బలపడతాం. ఆత్మీయంగా మనం బలపడతాం, వ్యక్తిగతంగా మనం బలపడతాం, మన కుటుంబాలు బలపడతాయి, మన సంబంధాలు బలపడతాయి, భార్యాభర్తల యొక్క రిలేషన్స్ అనేవి బలపడతాయి, పిల్లలు రక్షించబడతారు. కనుక మందిరానికి రావటం వల్ల జరిగేది ఏమిటి అని అంటే ఆత్మీయంగా మనం బలపడతాం. అలానే 119, 20, 50 వచనం చూడండి. దేవుని మందిరానికి రావటం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనకు నెమ్మది అనేది దొరుకుతుంది. దేవుడు లేఖనాల ద్వారా మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మనం చాలా స్ట్రగుల్స్ గుండా వెళ్తూ ఉంటాం. మీరు గమనించండి, బయట ఎక్కడెక్కడికో ఎవరికో చెప్పుకోవటం వల్ల మన హృదయంలోకి నెమ్మది అనేది రాదు. కానీ దేవుని మందిరానికి వస్తే ఏమవుతుందంటే నెమ్మది వస్తుంది. హన్న తన ఇంట్లో టార్చర్ భరించలేకపోయింది. పెనిన్న తనని రోజు టార్చర్ చేస్తూనే ఉంటుంది. కానీ తాను తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, తన మానసిక స్థితి బాగలేనప్పుడు నేను చేయాల్సింది ఏమిటి అని అంటే దేవుని మందిరంలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవాలనుకుంది. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వచ్చిందో ఏం జరిగింది అని అంటే నెమ్మది అనేది దొరికింది. ఈ మందిరంలో ఆదరణ అనేది దొరుకుతూ ఉంటుంది. ఈ మందిరానికి మనం రావటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే వాక్యంలో మనం ఎదుగుతూ ఉంటాం. అందుకని బైబిల్ స్టడీకి రావాలని పదే పదే చెబుతూ ఉన్నాం. బైబిల్ ఎలా ప్రారంభించబడింది అంటే మనకు తెలీదు. క్రీస్తు శాస్త్రము అంటే ఏమిటి అనంటే, క్రీస్తు ఎవరు అనంటే మనకు ఖచ్చితంగా మనకు తెలియాలి. రక్షణ అనంటే ఏంటి అనేది మనకు ఖచ్చితంగా మనకు తెలియాలి. పాపము అంటే ఏమిటి అనంటే పాపము అనేది మనకు తెలియాలి. సంఘంలో చర్చ్ దగ్గరికి వచ్చేసరికి శిష్యత్వము అంటే ఏమిటి అని అంటే దాని గురించిన కాస్త అవగాహన అనేది మనకు ఉండాలి. చర్చ్లో లీడర్షిప్ అంటే ఏంటి అని అంటే ఒకవేళ పెద్దలుగా ఉంటుంటే పెద్దలుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అర్హతలు ఏమిటి అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఏమీ తెలియదు మనకి. సంఘంలో 2 ఆచారాలు, ఇంకేమీ లేవు ఆచారాలు. కేవలము బాప్తిస్మము, కేవలము బల్ల మాత్రమే ఆచారం. ఆఖరికి దేవుని యొక్క మందిరం ఆరాధన అయిపోయిన తర్వాత అయ్యగారు దీవించండి దీవించండి మొత్తుకుంటూ ఉంటారు చూసారా, దీవెన కూడా ఆచారమే. ఆఖరికి దీవెన లేకపోతే నాకు ఏదో అయిపోతుంది, నేను చచ్చిపోతాను అన్న ఫీలింగ్లోకి వెళ్ళకండి. అది ఆచారం. ఏదో మీ మనస్తృప్తి కోసం నిలబడి దీవిస్తామే తప్పితే ఏమీ లేదు అందులో. అది ఆచారం. చర్చ్లో 2 ఆచారాలు దేవుడు పెట్టాడు. ఒకటి బాప్తిస్మం, రెండవది ప్రభు యొక్క బల్ల. దానికి మించి మనం ఏది చేస్తున్నా అది ఆచారమే. పాత నిబంధన ధర్మశాస్త్ర పద్ధతి అంతా దేవుడు తుడిచివేసేశాడు. కేవలం మన ఆత్మీయమైన జీవితాన్ని వాక్యంలోనే మనం కట్టుకుంటూ ఉండాలి. మందిరానికి ఖచ్చితంగా రావాలి. ఎందుకు అనంటే మందిరానికి మనం వచ్చేది కానుకలు మాత్రమే కాదు. మందిరానికి మనం వచ్చేది కేవలం బలలో చేయి వేయటానికి మాత్రమే కాదు. అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే మందిరానికి మనం వచ్చేది ఆరాధన చేయటానికి మనం వస్తున్నాం. ఇక్కడకు వచ్చి ఆరాధన చేయకుండా మనం వెళ్ళిపోతూ ఉన్నాము అనంటే మనం వచ్చిన టైం అనేది వేస్ట్ అయిపోయినట్టే. అందుకని వచ్చిన తర్వాత సేవకులు ఇక్కడ నిలబడి బోధిస్తూ ఉంటున్నప్పుడు, దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క దైవత్వం అనేది చెబుతూ ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని నేర్చుకోవాలి. ఏ వ్యక్తి అయితే నేర్చుకుంటాడో, దేవుని యొక్క దైవత్వం అనేది ఏ వ్యక్తికైతే తెలుస్తుందో వాడు మాత్రమే భయపడతాడు. వాళ్ళు వాక్యమే వాక్యాన్ని అనుసరిస్తాడు. వాళ్ళు వాక్యమే లోకానుసారంగా నేను ఉండకూడదు, లోకానుసారంగా లేకపోతే నా ఇష్టానుసారంగా నేను ఉండకూడదు, దేవునికి ఏది ఇష్టమో ఆ విధంగా నేను ఉండాలి అని అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యానుసారంగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడతారు. మందిరానికి రావడానికి వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. 70 కిలోమీటర్ల నుంచి ఒక అంకుల్ వచ్చే, వాళ్ళ అంకుల్ పేరేంటంటే జేమ్స్ అంకుల్ కదా. నేను బెంజమిన్ అంకుల్ రాసుకున్నా. ఏ ఊరు నుంచి వచ్చేవాళ్ళు?
బెస్తగూడెం. ఆయన వయసు 65కి మించి ఉండేది. కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుందాం. జేమ్స్ అంకుల్ చాలామంది చూసుంటారు బెస్తగూడెం నుంచి. ఆయన ఉదయం 4:30 గంటలకు బెస్తగూడెంలో 70 కిలోమీటర్ల నుండి 9 గంటలకల్లా ఇక్కడ ఉండేవాడు ఆయన. మీలో చాలామందికి తెలుసు ఆయన. టీవీఎస్ ఎక్సెల్ మీద వచ్చేవాడు ఆయన. టీవీఎస్ ఎక్సెల్ మీద ఒక 65 సంవత్సరాల వృద్ధుడు ప్రతి పరిశుద్ధ దినాన, పునరుద్ధాన దినాన్న ఆరాధన చేసుకోవడానికి అక్కడ స్థానికంగా వాక్యం అనేది దొరకటం లేదు, అక్కడ మందిరము అనేది లేకపోవటం వలన ఆయన ఏం చేసేవాడు అంటే ప్రతి పునరుద్ధాన దినం రోజు 70 కిలోమీటర్ల నుండి చిన్న మోపెట్టేసుకొని ఆయన మందిరానికి వచ్చేవాడు. ఆయన చూస్తే ఎంత సిగ్గనిపించేదో. చనిపోయే చివరి వారం కూడా ఆయన మందిరానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పిచ్చోడా? మందిరంలో నివసించటం అనేది ధన్యత. అందుకని అంటున్నాడు ఆయన, మందిరములో నివసించువారు ధన్యులు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. మందిరానికి వెళ్ళటం వలన, వాక్యాన్ని అనుసరించటం ద్వారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఇది స్వతహాగా అనుభవించిన వ్యక్తులకు మాత్రమే అర్థమవుతుంది అందులో ఎంత ధన్యత, ఎంత దీవెన అనేది ఉంటుందో. నామకార్థంగా ఉండే వ్యక్తులకు, లోకాచారాలను అనుసరించే వ్యక్తులకు ఇందులో ఉన్న మాధుర్యం, దీని యొక్క రుచి అనేది ఎవరికి అర్థం కాదు. ఎందుకు రావాలి మందిరానికి అన్న ప్రశ్న వేస్తే ఏం చెప్తాం? అందరూ వస్తున్నారా అంటే ఏం చెప్తాం మనం? మందిరానికి రావటం ద్వారా ఏం జరుగుతుంటే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఇక్కడ అర్థమవుతుంది. 42వ దావీదు కీర్తన, 42వ కీర్తన మొదటి చరణం 2 వచనాలు చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేనెప్పుడు కనబడేదను. ఇక్కడ ఎవరు అంటున్నారంటే ఒక రాజు అంటున్నాడు. ఆయనకు పనులు లేవా? మనం ఎవరం? చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళం. మనం ఎవరం? ఆఖరికి గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా లేరు ఇక్కడ, కనీసం సివిల్ సర్వీన్స్ ఎవరూ లేరు. మనం చిన్న చిన్న పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ దావీదు గారు ఒక మహారాజు. ఈయన ఎన్నో పనులు చేసుకుంటున్నప్పుడు చెప్పండి అంటే ఏం చెప్పాలనుకున్నారా? ఈయనేం ఖాళీగా లేడు, కానీ ఎన్నో విస్తారమైన పనులు తనకున్నప్పటికీ కూడా తన హృదయంలో ఉన్న ఆశ ఏమిటి అంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. దుప్పి నీటి కొరకు ఆశపడుతున్నట్లుగా. దుప్పి పిల్లలు నీటి కొరకు ఎందుకు ఆశపడుద్దో తెలుసా? ఏదైనా మృగం అనేది తన కాలును పట్టుకున్నప్పుడు రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటున్నప్పుడు ఆ దుప్పికి ఉండే ఒక లక్షణం, మన చెవికి ఉండే ఒక లక్షణం ఏంటి అని అంటే, రాత్రి మనం పడుకున్నప్పుడు మన చెవి దాని అంతటా అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. దేవుడు చేసిన సృష్టి అది. మనం ఇవన్నీ తిప్పుకోని అవసరం లేదు అనవసరంగా. మన చెవి దానంతటా అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అలానే దుప్పికుండే ఒక మంచి బాడీ అటానమీ దానికి ఉన్నది ఏంటి అని అంటే, రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంటే అది ఆ నీటి కొరకు ఎందుకు ఆశపడింది అంటే, తాగుతూ ఉంటున్నప్పుడు ఏం జరిగిద్దంట, గాయం నెమ్మదిగా మానుతుందంట, రక్తస్రావం అనేది తగ్గిద్దంట. అందుకని దుప్పి నీటి కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడేదను. ఇలాంటి ఆశ మనలో ఉందా? ఆదివారం కాబట్టి, తప్పదు కాబట్టి అని వచ్చామా? నిజంగా దేవుడు మనల్ని నిత్య నరకాగ్నుల నుంచి ఆయన మనల్ని తప్పించాడు, ఆ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు అని కృతజ్ఞతా భావంతో మనం వచ్చి దేవుని ఆరాధన చేస్తున్నామా?
చాలామంది భయం భక్తి లేక ఉండటానికి గల కారణం, చాలామంది వాక్యాన్ని అనుసరించలేకపోవడానికి గల కారణం, చాలామంది దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, వాళ్ళు ఇంకా నామకార్థమైన విశ్వాసములో, నామకార్థమైన క్రైస్తవ్యంలోనే వాళ్ళు ఉన్నారు. నమ్మామనుకుంటున్నారు, బాప్తిస్మం తీసుకున్నాం అనుకుంటున్నారు, మందిరానికి వస్తూ ఉన్నాం అనుకుంటున్నారు, కానీ దే ఆర్ నాట్ ఎ బ్లెస్డ్ పీపుల్. వాళ్ళు ధన్యులు కాదు. ఒక మాట చెప్తాను, దాని కాన్సిక్వెన్స్ ఏదో ఒక రోజు మాత్రం మనం అనుభవిస్తాం. ఈరోజు పొద్దుట సామెతలు చదువుతూ ఉన్నాము. సామెతలు చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి చదువుతూ ఉంటుంటే, జ్ఞానం అనేది మనకు అందించబడినప్పుడే మనం లోబడాలి అన్న మాట ఉంటుంది. కానీ జ్ఞానం అందించబడినప్పటికీ కూడా దానిని అనుసరించకుండా మనం వెళ్ళిపోతూ ఉంటుంటే, ఎంత ప్రయత్నం చేసినా కూడా అతనికి దేవుడు అనుమతించడు. 1:28 అమ్మ, అట్టివారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను కనపడకుందును అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలంట చూడండి, 29వ, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయేను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవక్తనకు తగిన ఫలము ననుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు అన్నమాట ఇక్కడ చూస్తున్నాం. ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి పనులు వాళ్ళు చేసుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఒకటే మళ్ళీ చెప్తున్నాను, ఆసక్తి లేకపోవటం. మళ్ళీ చెప్తున్నాను, లేఖనం, దేవుని వాక్యం చెబుతున్న మాట, దేవుడి స్వరం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, 8 ధన్యతలు మనం మర్చిపోవద్దు. ఈలాగున ఉన్నవాళ్ళు ధన్యులు. 9వది చూడండి, 9వది 106 3వ చరణం. 106 3వ చరణం, నీతిని అనుసరించి నడిచేవారు ధన్యులు. చదవండి నాన్న, 106 3వ చరణం. న్యాయమును అనుసరించువాడు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనువారు ధన్యులు. చాలమ్మ, ఎల్లవేళలా నీతిని అనుసరించుకొనువారు ధన్యులు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తులు, వాక్యాన్ని అనుసరించే వ్యక్తులు, మందిరాన్ని, సహవాసాన్ని ఇష్టపడే వ్యక్తులు, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలాగుంటుంది అని అంటే, ఇక్కడ చెబుతూ ఉన్నారు, న్యాయం కొరకు వాళ్ళు నిలబడతారు. వాళ్ళ జీవన శైలి అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఎల్లవేళలా నీతిని అనుసరించుచు ఉండటానికి వాళ్ళు ఇష్టపడతారు. నీతిని అనుసరించుచు నడుచుకొనువారు ధన్యులు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని అనుసరించటం, న్యాయాన్ని అనుసరించటం, నీతిని అనుసరించటం అంటే ఎల్లవేళ అన్ని సమయాలలో అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, లేకపోతే అందరూ మనల్ని చూస్తూ ఉన్నప్పుడే కాదు, ఆత్మీయుడు నీతిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అతడు కాలేజీలో ఉన్నా, అతడు ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ వ్యక్తి ఎలాగుంటాడు అని అంటే నీతిగా ఉంటారు. మనకు తెలుసు, చాలామంది బెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు అవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నీతిగా ఉంటారు కాబట్టి, వాళ్ళు న్యాయంగా ఉంటారు కాబట్టి. వీళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఇట్లాంటోడు మనకి పనికిరాడు, మనం సంపాదించుకోలేమని వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళని ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. కానీ లేఖనం చెబుతుంది, గమనించండి, మనం ఎక్కడ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పనిలో న్యాయం అనేది ఉండాలి. మనం ఏది చేస్తూ ఉన్నా ఆ పనిలో నీతి అనేది ఉంటే, చెప్తున్నాడు ఆయన, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు
ధన్యులు అన్న మాట ఉంటుంది కదా, మనం కొంచెం నష్టపోయినా పర్వాలేదు, పరలోకం యొక్క దృష్టిలో మనం ఎవరు అని అంటే ధన్యులం. వీఆర్ బ్లెస్డ్. మీకు ఈ జోక్ చెప్పానో లేదో కదా, ఓ టీచర్ కంప్లైంట్ ఇచ్చిందంట, మీ అబ్బాయి రోజు పెన్నులు, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, ఎరేజర్లు పట్టుకొని పోతున్నాడండి అని వాళ్ళ డాడీకి కంప్లైంట్ చేస్తే, వాళ్ళ డాడీ ఆ టీచర్ ముందే వాడిని తలకాయ మీద ఒకటి దన్ని, యారా నేను రోజు ఆఫీస్ నుంచి తెస్తానే ఉన్నాను కదా, ఎందుకు స్కూల్లో నువ్వు ఇవన్నీ దొంగిలిస్తున్నావు అన్నాడంట. వాళ్ళ నాన్న ఏం చేస్తే ఆయన అదే చేస్తూ ఉన్నాడు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతాం కదా మనం. కానీ దే ఆర్ సమ్ ఎగ్జాంపులరీ బిలీవర్స్. మాదిరి కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు చాలామంది. వాళ్ళకు 2 పెన్నులు ఉంటాయి, ఆఫీస్లో వాడాల్సింది ఆఫీస్లోనే వాడతారు, ఇంట్లో వాడాల్సింది ఇంట్లోనే వాడతారు. నేను ఒకసారి పివిఆర్ గారితో ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మస్తు పాటలు పాడుతూ ఉన్నారు చక్కగా. కండక్ట్ చేసింది కూడా మన బ్రదర్స్ మీటింగ్కి వచ్చే బ్రదరే. చూసి కరెంట్ హ్యాండ్ నుంచి లాగావు అన్నారు. అన్నా తీగల నుంచి డైరెక్ట్ కరెంట్ అన్నా, మనకి జనరేటర్ అవసరమే లేదన్నాడు. నువ్వు అర్జెంటుగా తీస్తావా తీవా, అది తీస్తే దొంగ కరెంట్ తీస్తేనే నేను వాక్యం చెప్తా, లేకపోతే చెప్పను. సచ్చినట్టు తీశారు, ఒక చిన్న స్పీకర్ పెట్టి వాక్యం చెప్పి మీటింగ్లో వచ్చేసారు. అలా ఉండటం తప్ప మనల్ని తిట్టుకుంటారు, మనల్ని ఖచ్చితంగా వీడు నిజంగా ఎట్లాంటి మనిషి అన్నట్టు ఏమంటారు, అది పైత్యం బాగా పెరిగింది అన్నట్టుగా అనుకుంటారు. కానీ దేవునికి అలాంటి వాళ్ళంటే ఇష్టం. లంచాలు తీసుకునే వాళ్ళంటే ఇష్టం ఉండదు. డబ్బు విషయంలో మనం సరిగా లేము. వివాహాల దగ్గర బయటపడుతుంది, ఒకరికి ఇచ్చే దగ్గర అవన్నీ బయటపడతా ఉంటాయి. కనుక ఎవరు ధన్యులు అన్న మాట దగ్గరకు వచ్చేసరికి చూడండి, నీతిని అనుసరించుచు లేకపోతే న్యాయమును అనుసరించుచు ఎల్లవేళలా దానిని ఆచరించే వాళ్ళు ధన్యులు అన్నమాట మనం ఆలోచించేద్దాం. నేను భయపడి కొన్ని నోరు జారలేకపోయాను. కానీ ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన సంపాదన అనేది ఎలాగుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. మన దగ్గర ఉండే సంపాదన నీతిదా? మన దగ్గర ఉండే సంపాదన న్యాయమైనదా? మనం సంపాదిస్తున్న ప్రతి రూపాయి అనేది దేవునికి ఇష్టమైనదా లేదా అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అవలీలగా బలలో మనం చేయవేస్తున్నామేమో ఆలోచన చేయండి. నీతి న్యాయములను అనుసరించే వ్యక్తి ధన్యుడు. చివరిది చూద్దాం. చివరిది 144వ కీర్తన. నాకు వాక్యం చెప్పడానికి వచ్చేటప్పుడే మెట్లెక్కేటప్పుడే వార్నింగ్ వచ్చింది, బాబు తొందరగా ముగించాలి, 12 దాటుతుంది అన్నారు. 144:15. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరు ధన్యులు అనంటే యేసు ప్రభువును తమకు దేవుడిగా చేసుకున్న వ్యక్తులు ధన్యులు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారిని మన రక్షకుడిగా మనం స్వీకరించామా? యేసుక్రీస్తు ప్రభువారిని మన రక్షకుడిగా మనం స్వీకరించామా? యేసు ప్రభు పిల్లలు ఈ మాట మనం చెప్పాలి. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తులము అయితే, నేను ఇప్పుడు చెప్పిన ఆ 9 ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ధన్యులు.
కనుక గమనించండి, ప్రభువును ఈ ప్రభువును మనం దేవుడిగా చేసుకోవటం ద్వారా కూడా మనం ధన్యులం. ఎందుకు అనంటే చూడండి, మొదటి వచనం చూడండి, ఇందులో కూడా కొన్ని బెనిఫిట్స్ చూద్దాం క్లుప్తంగా. 144:1 చూడండి, ఎలాగున్నాడు? నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఏంటి బెనిఫిట్స్ అని అంటే, ఒకటే, ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు ఈ దేవుడు. అందుకనే మీరు భాగ్యవంతులు, మీరు ధన్యులు అలాంటి దేవుడిని కలిగి ఉండటం. ఈ దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, మన చేతులకు మన వేళ్లకు యుద్ధం చేయటానికి పోరాట పటిమను నేర్పించేవాడు. పోరాటం అంటే మళ్ళీ మనం ఎవరితో పోరాడుతున్నాము అనేది మనం ఆలోచన చేయాలి. ఇంట్లో ఉన్న వ్యక్తులతో కాదు, మనం ఎవరితో పోరాడుతున్నాము అనేది మనం గమనించాలి. మన శరీరంతో మనం పోరాడుతూ ఉన్నాం, చీకటి అంధకార శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం, మన స్వయంతో మనం పోరాడుతూ ఉన్నాం. ఈ బలాన్ని ఎవరు అనుగ్రహిస్తారు అని అంటే, దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. వాక్యంలో ఎవరైతే నిలిచి ఉంటారో, వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే పోరాడుతారు. దేవునికి ఇష్టమున్న వాటితోని వాళ్ళు పోరాడరు, డిబేట్లు పెట్టుకోరు. మన జ్ఞానం బాగుంది కదా అని డిబేట్స్ పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఆలోచన చేయండి, దేవుడు మనకు యుద్ధాన్ని, మన వేళ్లకు నిపుణతను ఎందుకు నేర్పించాడు అని అంటే, మనకి తెలియకుండానే అపవాది మన కుటుంబాల మీద దాడి చేస్తూ ఉంటాడు. అపవాది మన ఆత్మీయత మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు. మనకు తెలియదు, పలానా వ్యక్తి అనుకుంటాం, మనకు తెలియదు పలానా ఈ వీళ్ళ వల్లనే ఇదంతా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆత్మీయమైన వివేచన కలిగిన వ్యక్తులకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఇది పలానా వ్యక్తి యొక్క లోపం కాదు, ఇది మన ఆత్మీయతను చెడగొట్టడానికి, సంఘంలో ఉన్న ఆత్మీయతను చెడగొట్టడానికి అపవాదు చేస్తున్న ఒక కుయుక్తి అనేది మనం వివేచించగలుగుతాం. కనుక ఆలోచన చేయండి, మనం శోధనలో ఉన్నప్పుడు లేకపోతే మనం అపవాదితో ఈ దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మనము యుద్ధం చేయడానికి ఆయన మనకు సహకారాన్ని అనుగ్రహిస్తాడు. కనుక యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. 2వ వచనంలో కూడా ఉంది, ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయన మనకు కృపానిధిగా ఉంటాడు, ఆయన మనకు కోటగా ఉంటాడు, ఆయన మనకు దుర్గముగా ఉంటాడు, ఆయన మనకు ఖేడముగా ఉంటాడు. దావీదుకు ఇవన్నీ ఆయన జీవితంలో ఆయన అనుభవించాడు. చిన్న వయసులోనే గొలియాతును ఆయన చంపేశాడు. ఆ చిన్న వయసులోనే సౌలును తాను ఓడించటము అనేది జరిగింది. కనుక ఆలోచన చేయండి, వీరు ధన్యులు. చివరిగా ఒక్క వచనం చూసుకొని మనం ముగించుకుందాం. మనం చదివాం కదా, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్న మాట మనం చూసాం కదా. ఇంకా మనం ఎలా ధన్యులము అవుతాము అని అంటే, ఆ దేవుణ్ణి మనం ఎలా దేవునిగా మనం చేసుకుంటాము అని అంటే, చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. ఏంటి అని అంటే, తన్ను ఎందరూ అంగీకరించరో అనగా వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుడు పిల్లలు అగుటకు అధికారం ఇచ్చెను. దేవుడు యెహోవా దేవుణ్ణి దేవుడు కాగల జనులు ధన్యులు మాత్రమే కాదు, ఈ దేవుని యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో ఆయన నామందు, ఏం జరుగుతుంది అంటే అప్పుడు మనం ఆయన పిల్లలమయ్యాం. చూసారా, ఆయన పిల్లలము అగుటం అనేది ధన్యత. దేవుని పిల్లలం అవటం అనేది ధన్యత. దీన్ని మనం గమనించాలి. ఎవరు ఆయన పిల్లలు? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్మి బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే నమ్మి మందిరంలో చేర్చబడతారో, ఎవరైతే ప్రతిదినము వాక్యంతో సహవాసం చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రతిదినము మోకరెళ్ళి తమ కుటుంబం గురించి, సంఘం గురించి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటారో వారు ధన్యులు. వాక్యం సెలవిస్తున్న మాట ఇదే. మన కష్టార్జితాన్ని దేవుడు అప్పుడు దీవిస్తాడు, మన పిల్లల్ని దేవుడు అప్పుడు దీవిస్తాడు.
ఇవన్నీ లేకుండా నామకార్థంగా ఉన్నట్లయితే మనం ధన్యులము కాము. చివరి మాట మత్తయి 28:20 చరణం ఆయన వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఏమిటి అంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను. ఈ దేవుడునే మనం అంగీకరించడం ద్వారా, విశ్వాసం ఉంచటం ద్వారా మనకు జరిగే లాభం ఏమిటి? ఎందుకు మనం ధన్యులము అని అంటే, యుగ సమాప్తి వరకు ఈ దేవుడు సదాకాలం మనతో తోడుగా ఉంటాడంట. మనం ఒంటరి వారము కాము అనే ఒక అద్భుతమైన భరోసా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వీఆర్ నాట్ అలోన్. మనం ఒంటరి వారము కాదు, దేవుడు మనతో ఉంటాడు. ఈ సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు మనతో ఉంటాడు. ఈ దేవుణ్ణి లేని ప్రజలు ఎలా ఉంటారు అని అంటే, ఈ కొంచెం భయపడకండి, తమను తాము పొడుచుకొని చనిపోతారు. ఒక దినం ఉంటుంది, తమకు తామే వాళ్ళు హాని చేసుకుంటారు. ఎందుకు అని అంటే, మేము ఒంటరి వాళ్ళం. గమనించండి, ఆత్మహత్య అనేది మంచిది కాదు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వాళ్ళు వెళ్ళిపోతారు. యుగ యుగాలు వాళ్ళు నరకంలో కాలిపోతానే ఉంటారు. కనుక మన ఆలోచన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. రీసెంట్గా హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మనకు తెలుసు కదా, చూశారు, చాలామందికి తెలుసు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆమెతో పాటు అటు ఇటు 2 పిల్లలు ఉన్నారు. ఏమీ యాండీ అంతే ఇట్లా కనపడుతున్నారు, వాళ్ళు సేమ్ సైజ్. ఆ పిక్చర్ చూస్తూ ఉంటుంటే అసలు కన్నీళ్ళు ఆగవు. ఆమెకేం తక్కువ? వేలల్లో ఆమె సంపాదిస్తుంది, ఆస్తిపాస్తులు ఆవిడకున్నాయి, పిల్లలు చక్కగా చదువుకుంటూ ఇంటర్మీడియట్ 10th దాకా వాళ్ళు వచ్చేసారు. భర్త దుబాయ్లో వర్క్ చేస్తూ ఉన్నాడు, సంపాదన చాలా ఉంది. కానీ తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఒంటరి దానెను, నా మానసిక స్థితి సరిగా లేదు, నేను ఒంటరిగా ఉండలేకపోతూ ఉన్నాను అనుకొని ఆ పిచ్చిది ఏం చేసిందంటే, ఆమెతో పాటు తన 2 పిల్లల్ని, చక్కగా చదువుకుంటున్న ఎదిగిన పిల్లల్ని 2తో మాట్లాడి, నాన్న మనం చనిపోదాం రా, మనం ఒంటరి వాళ్ళం రా అని ఎట్ట ఒప్పించిందో. కనీసం పిల్లల్ని చూసైనా ఆమె ఆగలేదు. 3 తీసుకొని వెళ్ళింది. ఆ రైలు పట్టాల మీద పడి 3 చనిపోయారు. అత్యంత బాధాకరమైన సంఘటన అది. దేవుని పిల్లలు అలా చేస్తారా? మనకుండే భరోసా ఏమిటి? మనకున్న భరోసా ఏమిటి అని అంటే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన పిల్లలుగా మనల్ని ఆయన స్వీకరిస్తాడు. ఆయన పిల్లలతో ఆయన ఏముంటాడు? ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలం ఉంటాను. ఆయన మనతో ఉండే దేవుడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుడు, మనల్ని ప్రాణం పెట్టునంతగా ఆయన మనల్ని ప్రేమించాడు గనుక, దయచేసి ఈ విధంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేస్తే మనము ధన్యులము. చెప్తారా? ఈ 10 చివరిగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ధన్యులు అనంటే నేనే చెప్తాను, దయచేసి మీరు చెప్పకండి. ఎవరు ధన్యులు అనంటే, కీర్తన 1:1 వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ధన్యులు. 2వది కీర్తన 2:12 ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. 3వది కీర్తన 32:1 పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యులు. 4 కీర్తన 41:1 బేదలను కటాక్షించువాడు ధన్యుడు. 5 కీర్తన 94:12 దేవుని క్రమశిక్షణకు లోబడువాడు ధన్యుడు. 6 కీర్తన 112:1 దేవుని యందు భయభక్తులు గలవారు ధన్యులు. 7 కీర్తన 119:1 వాక్యాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. 8
కీర్తన 84:4 మందిరములో నివసించువారు ధన్యులు. 9 కీర్తన 106:3 నీతిని అనుసరించి న్యాయమును ఎల్లవేళలా అనుసరించుచు నడుచుకునేవారు ధన్యుడు. చివరిది 10ది 144 కీర్తన 15వ చరణం యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేవేద్దాం.